సో హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్జీ స్పోర్ట్స్. సో గాయస్, ఇవాళ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి ఏంటంటే, మీకు చాలామందికి మనీ అనేది ఎర్న్ చేసుకొని డైమండ్స్ కొనుక్కోవాలని ఉంటుంది. అలాంటి మంచి అప్లికేషన్ అయితే మేము ముందుకైతే తీసుకొచ్చేసే, దాని పేరు వచ్చేసరికి బూయా అనే అప్లికేషన్. ఇది ఫ్రీ ఫైర్ వాళ్ళదనమాట. దీని నుంచి మనం డైమండ్స్ అలాగే మనీ అనేది ఎలా ఎర్న్ చేయాలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసుకొని ఆల్ పైన సెట్ చేసేయండి. ఇంకెక్కడ లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ బిగిన్ ద వీడియో. సో ఫ్రెండ్స్, ఈ యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా, మీరు అందరైతే డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం యాప్ అయితే ఓపెన్ చేద్దాం. చూసుకోవచ్చు, మీకు అయితే ఓపెన్ చేసా. అండ్ ఇక్కడ మనం స్ట్రీమ్ చూస్తూ విన్ అయ్యేవైతే ఇక్కడ కనపడుతూ ఉంటాయి అనమాట. అలాగే కొన్ని మిషన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ చాలామంది లైవ్ స్ట్రీమ్ పెడతారు, దాని గురించి వదిలేసి ఇక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నట్టయితే మనం ఒక అకౌంట్ అయితే లాగిన్ అవ్వాలి. ఇక్కడ ఫాలోవర్స్ గురించి, మనం ఎంతమందిని ఫాలో అవుతాం, అవన్నీ అయితే ఇక్కడ డీటెయిల్గా చూపిస్తారు. అలాగే మనకి ఫేస్బుక్ పేజ్ కానీ యూట్యూబ్ ఛానల్ కానీ ఏదన్నా ఉంటే కనుక దీనికైతే లింక్ చేసుకోవచ్చు, అది కూడా మీకైతే చూపిస్తా. అలాగే ఇక్కడ వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే యాడ్ చేసుకున్నాను నేను, ఎవరైనా కొత్తగా వస్తే ఫాలో అవుతారని. అండ్ ఇక్కడ హైలైట్స్ అని కనపడుతుంది కదా, ఇదైతే మనం లైవ్ స్ట్రీమ్లో కొన్ని క్లిప్స్ అనేవి ఇక్కడ మనకి ఓన్లీ కనపడితే మనం మాత్రమే చూసుకోగలం. అలాగే ఇక్కడ మనకి క్రియేటర్ సెంటర్ అని కనపడుతుంది కదా, దీన్ని అయితే క్లిక్ చేసుకోండి, మీకైతే చూపిస్తా ఇప్పుడు. అండ్ మీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇవన్నీ అర్థం కావాలంటే దీని కింద ఆప్షన్ స్ట్రీమర్ ప్రోగ్రామ్ అని ఉంది కదా, దాని గురించి అయితే మీకు డీటెయిల్గా తెలియాలి. ఇప్పుడు దాని గురించి అయితే మీకైతే చూపిస్తా. అండ్ కొంచెం నాయిస్ వస్తుంది. ఇక్కడ స్ట్రీమర్ ప్రోగ్రామ్ అని ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేసుకుందాం మనమైతే. ఇప్పుడు ఇక్కడ ఇదిగోండి క్లిక్ చేసేసాం. అండ్ ఇప్పుడైతే మీకు ఇక్కడ స్ట్రీమింగ్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. అలాగే డైమండ్స్ గురించి, అలాగే యూఎస్ డాలర్స్ గురించి ఇక్కడైతే ఎర్న్ చేసుకోవడానికి అయితే ఉంటాయి. ఇప్పుడైతే మీకు ఇవి చిన్నగా కనపడుతూ ఉంటాయి కదా, ఇప్పుడైతే మీకు పెద్దగా జూమ్ చేసి అయితే చూపిస్తా. ఇప్పుడైతే మీకు జూమ్లో అయితే కనపడుతున్నాయి, చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ క్యాజువల్, పార్ట్ టైమర్, ప్రో అని చెప్పి 3 ఆప్షన్లు ఉన్నాయి. ఫస్ట్ మనకి క్యాజువల్ స్ట్రీమర్ కింద పరిగణిస్తారనమాట మనల్ని అయితే. ఇప్పుడు క్యాజువల్ స్ట్రీమర్లో అయితే మనకి స్ట్రీమ్ డేస్ చూసుకున్నట్టయితే మనం నెలలో మొత్తంలో ఒక 5 రోజులు అయితే స్ట్రీమ్ చేయాలి. 5 రోజులు అంటే మనకి ఒక 2 గంటలు స్ట్రీమ్ చేయాలన్నమాట రోజుకి. అప్పుడే మనకు అది వ్యాలిడ్ స్ట్రీమింగ్ డేగా అయితే కౌంట్ చేస్తారు. అంటే మీకు ఇప్పుడు 5 రోజుల పాటు 2 గంటలు స్ట్రీమ్ చేశారనుకోండి, 10 గంటలు అనేది వస్తుంది. అంటే రోజుకి 2 గంటల చొప్పున 5 × 2 = 10 hours అనమాట. చూసుకోవచ్చు మీరైతే 5 రోజుల పాటు రోజుకి 2 గంటలు చేస్తే కనుక 10 hours వచ్చేస్తుంది. అంటే పై 2 చాలా సింపుల్గా అయిపోయినాయి. అండ్ ఇప్పుడు థర్డ్ ఆప్షన్కి వచ్చినట్టయితే కనుక యావరేజ్ లాగిన్ CCU. ఇదైతే మీకు చాలా కష్టం. అంటే మీరు లైవ్ మొత్తంలో 30 వాచింగ్ అనేది మెయింటైన్ చేయాలి, అది కూడా స్టార్టింగ్లోనే. మీకు చాలా కష్టంగా ఉంటుంది. అండ్ యావరేజ్ లాగిన్ అనేది మీకు రేషియోలో అయితే పెరుగుతూ ఉంటుంది అనమాట. అంటే 2.30, 2.20, అలా 1.25 అలా పెరుగుతూ ఉంటుంది చాలా రోజులకి. నాకు ఇప్పటికీ పెరగలేదు. అండ్ టోటల్ ఫాలోవర్స్ వచ్చేసరికి 100 ఉండాలి. ఇదైతే లెవెల్ 1 స్ట్రీమర్కి. అండ్ ఇదంతా చేసినందుకు గాను మనకైతే జస్ట్ $5 అయితే ఇస్తారు. మీకు ఇక్కడ స్క్రీన్ పైన అయితే కనపడుతున్నాయి కదా $5 అని చెప్పి. ఈ $5 అంటే ఒక 350 రూపీస్ వరకు అయితే ఉంటుంది. అలాగే మాకు ఇంత కష్టపడుతూ ఇంత తక్కువ అయితే మాకు వద్దనుకుంటే కనుక 1000 డైమండ్స్ అయితే మనమైతే తీసుకోవచ్చు. మనం ఒక కనెక్టెడ్ అకౌంట్ అయితే ఉండాలి. దీనికైతే ఒక అకౌంట్ అనేది కనెక్ట్ చేయాలన్నమాట బూయా యాప్కి, మన ఫ్రీ ఫైర్ అకౌంట్ అయితే. అప్పుడు మనం డైమండ్స్ తీసుకుంటే కనుక మన మెయిల్ బాక్స్లోకి డైమండ్స్ అనేవి ఇస్తారు. అలాగే మనకి డాలర్సే కావాలనుకుంటే కనుక $40 అయితే మన బ్యాంకుకి అయితే పంపించుకోవచ్చు. అదైతే చాలా టైమీ ప్రాసెస్. అలాగే మనకి ఇప్పుడు లెవెల్ 2 చూసుకున్నట్టయితే కనుక సేమ్ ఇంతే. అలా మీకు చాలా సింపుల్గా అయితే చెప్తా చూడండి. ఇది 5 days చేసాం, ఇక్కడ 10 days చేయాలి. ఇక్కడ 10 hours చేసాం, ఇక్కడ 20 hours చేయాలి. ఇక్కడ యావరేజ్ లాగిన్ 30 ఉంది కదా, ఇక్కడ 90 ఉండాలి. ఫాలోవర్స్ 6, ఇక్కడ 100 ఉన్నారు, ఇక్కడ 600 ఉండాలి. చాలా ఈజీగా వచ్చేస్తారన్న ఫాలోవర్స్. మీరు గురించి మీకు అసలు దిగులు అనేది ఉండదు. మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. ఆటోమేటిక్గా హిందీ స్ట్రీమర్స్ అనే వాళ్ళు వచ్చేస్తారు, హిందీ వ్యూవర్స్ వచ్చేస్తారు, కాబట్టి మీకు ఇబ్బంది అనేది ఉండదు. ఇదంతా చేసినందుకు కానీ మనకి $20 అనేవి ఇస్తారు. $20 అంటే కనుక మనకి సుమారుగా 1500 రూపీస్ అయితే ఉంటాయి. 1500 రూపీస్ వరకు, 1450 అట్లా ఆ మధ్యలో అయితే ఉంటుంది అనమాట. మ్యాక్సిమం 1500 రూపీస్. అలాగే లెవెల్ 3 కూడా ఇంతే, $40 8000 డైమండ్స్. ఇదైతే $20 4000 డైమండ్స్. ఇదన్నమాట ఇక్కడ మనం చూసుకున్నట్టయితే. అండ్ ఇప్పుడు మీకు నెక్స్ట్ అయితే చూపిస్తున్నా చూడండి. అండ్ ఇక్కడ దీని గురించి ఒక ఎలిజిబిలిటీ అయితే కావాలన్నమాట దీంట్లోకి ఎంటర్ అవడానికి. ఆ ఎలిజిబిలిటీ గురించి అయితే ఇప్పుడు చూపిస్తా చూడండి.
సో ఫ్రెండ్స్, మీకు ఆ చెక్ ఎలిజిబిలిటీ గురించి చెప్పే ముందు ఒక విషయం అయితే మర్చిపోయా. ఇక్కడ పార్ట్ టైమర్ ప్రో అని చెప్పి 2 ఆప్షన్లు కనపడుతున్నాయి కదా. ఇప్పుడు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే టైం అయితే మనకి లేదు, చాలా లెంత్ అనేది పెరిగిపోతుంది. దాని గురించి పెద్ద జూమ్ చేసి ఇమేజెస్ అయితే మీకైతే స్క్రీన్ పైన అయితే చూపిస్తానో చూసుకోవచ్చు. ఆ ఇమేజెస్ ఏంటంటే కనుక దీనికి ప్రో వర్షన్ అనమాట. అంటే ఎక్కువ డాలర్స్ వస్తాయి, ఇక్కడ నుంచి డైమండ్స్ కట్ అయిపోతాయి. అండ్ మీకు ఇప్పుడు స్క్రీన్ పైన ఇమేజెస్ అయితే కనపడుతున్నాయి చూసుకోవచ్చు. ఇదైతే పార్ట్ టైమర్ది, దాని తర్వాత అయితే మీకు ప్రోది అయితే కనపడుతుంది. అండ్ పార్ట్ టైమర్ది అయితే సరిగ్గా చదవండి, $150 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మీకు చాలా కష్టంగా ఉంటుంది అనమాట. అండ్ ఫాలోవర్స్ అయితే చాలా సింపుల్గా వచ్చేస్తారు. కానీ యావరేజ్ లాగిన్ రావటం మాత్రం అంత సింపుల్ అయితే కాదు. ఫేస్బుక్ పేజెస్లో, ఇన్స్టాగ్రామ్లో అన్నిట్లో షేర్ చేస్తూ ఉండాలి. వాట్సాప్ గ్రూప్స్లో కానీ మీ ఫ్రీ ఫైర్ ఆడే ఫ్రెండ్స్కి కానీ షేర్ చేస్తున్నా కొంచెం లైట్ గివ్ అవేస్ అనేది ఇస్తూ ఉండాలి. అప్పుడైతే మీకైతే గివ్ అవేస్ ఇస్తుంటే కనుక మీకైతే కొంచెం రీచ్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. నేను కూడా లైట్ గివ్ అవేస్ అనేది ఇచ్చుకుంటూ వచ్చాను. నాకైతే కొంచెం పెరుగుతుందన్నమాట. ఫాలోవర్స్ కానివ్వచ్చు, యావరేజ్ లాగిన్ కానివ్వచ్చు, అన్నీ అయితే పెరుగుతున్నాయి. అండ్ ఇప్పుడు అస్సలు లేట్ చేయకుండా ఆ చెక్ ఎలిజిబిలిటీ ఉంది కదా, దాని గురించి అయితే మీకు చూపిస్తాను, చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు దాని మీద క్లిక్ చేసినట్టయితే కనుక మీరు చూసుకోవచ్చు యూనిక్ డేస్ అని కనబడుతుంది కదా. యూనిక్ డేస్ అంటే ఏంటంటే మనకి రోజుకి 120 మినిట్స్ అయితే అట్లీస్ట్ అయితే స్ట్రీమ్ చేసి ఉండాలి. లైవ్ స్ట్రీమ్ కనుక రోజుకి అట్లీస్ట్ 120 మినిట్స్ స్ట్రీమ్ చేస్తే కనుక ఒక యూనిక్ డేగా అయితే కౌంట్ అవుతుంది. అలా 3 డేస్ చేయాలి. 3 × 2 = 6 అవర్స్ అయితే ఉంటుంది. అండ్ పక్కన దానికి వచ్చినట్టయితే కనుక ఆల్రెడీ 6 అవర్స్ స్ట్రీమ్ చేసాం కాబట్టి ఇంకొక 4 అవర్స్ స్ట్రీమ్ చేస్తే మొత్తం 10 అవర్స్ అయితే స్ట్రీమ్ చేసినట్టే. ఇంకా అంటే 10 అవర్స్ అంటే 2 ఎలిజిబిలిటీస్ అయితే మనం కంప్లీట్ చేసినట్టే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ద బీస్ట్ యావరేజ్ లాగిన్ CCU. ఇది వచ్చేసరికి మనకి మినిమం వాచింగ్ అనమాట. ఇది రావడానికి చాలా కష్టపడాలి. 3 వాచింగ్ ఉంటే సరిపోదు. నాకు 9, 10 వాచింగ్, 11 వాచింగ్ వచ్చినా సరే ఇదైతే ఇంకా ఫుల్ అవ్వలేదు. ఇంకా 2.37లో అయితే ఉన్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 10 ఫాలోవర్స్ ఉండాలన్నమాట దీంట్లో జాయిన్ అవడానికి. నాకు 103 ఫాలోవర్స్ అయితే ఉన్నారు. ఫాలోవర్స్ అయితే హిందీ నుంచి అయితే చాలా సింపుల్గా అయితే వచ్చేస్తారనమాట. ఇదనమాట దీని గురించి చెక్ ఎలిజిబిలిటీ. ఈ చెక్ ఎలిజిబిలిటీ గురించి కూడా మీకైతే చాలా సింపుల్గా అయితే అర్థమైంది అనుకుంటున్నా. మీకోసం అయితే జూమ్ చేసి కూడా చూపించా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకైతే ఛానల్ స్టాట్స్ చూపిస్తా అన్నా కదా, చూసుకోవచ్చు మీరైతే. అండ్ ఇక్కడ ఛానల్ స్టాట్స్ మీద క్లిక్ చేస్తే లాస్ట్ 7 డేస్ అని కనబడుతుంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకొని 30 డేస్ పైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ వాడు అడిగేది కూడా లాస్ట్ ప్రీవియస్ 30 డేస్ నుంచి అయితే మీ పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉందని చూపిస్తారు. అండ్ నా యావరేజ్ లాగిన్ CCU చూసుకున్నట్టయితే 2.37 అయితే ఉంది. అక్కడ యావరేజ్ CCU అని ఉంది కదా లెఫ్ట్ సైడ్లో, దాన్ని అయితే పట్టించుకోకండి. అలాగే నాకైతే పీక్ వ్యూవర్స్ డేట్ ఎప్పుడు వచ్చిందని కూడా అడుగుతున్నారు. April 30th అయితే నాకు పీక్ వ్యూవర్స్ అయితే వచ్చారనమాట. 12 వ్యూవర్స్ అయితే ఎట్ ఎ టైం అయితే వచ్చారు. మామూలుగా ఉండదు. అండ్ యావరేజ్ వ్యూవర్స్ దట్ ఆర్ లాగిన్ ఇన్ ఈజ్ కౌంటెడ్ యాజ్ యావరేజ్ లాగిన్ CCU అనమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ ఫాలోవర్లు అయితే 10 మెంబర్స్ ఉంటే సరిపోతుంది కదా మీకైతే అని అనుకోవద్దు. మీకైతే ఆటోమేటిక్గా హిందీ ప్లేయర్స్ అనే వాళ్ళు కామెంట్ చేస్తూ ఉంటారు. వాళ్ళని అయితే హిందీలో అయితే చెప్పండి ఫాలో చేయమని చెప్పి. ఇదనమాట. అండ్ మనకి మోడరేటర్ చూసుకున్నట్టయితే నేను ఎక్కువగా కామెంట్స్ పెట్టే వాళ్ళని, ఎక్కువగా లైవ్కి వచ్చే వాళ్ళకైతే మోడరేటర్స్ అయితే ఇస్తూ ఉంటా. ఇప్పుడు ఎవరైతే లైవ్కి రాలేదో అలా రిమూవ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నిహాల్ అనే అతనైతే నేను రిమూవ్ చేశా కదా, అలానే మీరు కూడా రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ చూసుకున్నట్టయితే కనుక బ్యాన్డ్ యూజర్స్ అనేది ఉంది. అండ్ మీకు ఇక్కడ ఎక్కువ స్పామ్ చేసినా కానీ, బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసినా కానీ వాళ్ళనైతే మీరు అయితే బ్యాన్ చేసుకోవచ్చు. మన మోడరేటర్ అయితే ఇతనైతే బ్యాన్ చేశాడు. ఎక్కువ స్పామ్ చేస్తున్నందుకైతే నన్ను నూబ్ అని చెప్పి కామెంట్ చేశాడు అనమాట. అందుకు నేను బ్యాన్ చేయమని చెప్పలేదు, అతనే బ్యాన్ చేశాడు. అండ్ ఇక్కడ బ్లాక్డ్ ఫ్రేసెస్ అంటే నేను నూబ్ అన్నా మీరు తట్టుకోలేరు కదా, అలాంటి వర్డ్స్ ఏమైనా యాడ్ చేసుకుంటే కనుక ఆ వర్డ్స్ అనేది ఆయన టైప్ చేశాడు అనుకోండి, ఆటోమేటిక్గా బ్యాన్ అయిపోతాడు. అండ్ చాట్ రిస్ట్రిక్షన్స్ అనేది నేనైతే ఆఫ్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే నేను చాట్ రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టాలనుకోలేదు. వాళ్ళకి నచ్చితేనే ఫాలో కొట్టుకుంటారని చెప్పి నేనైతే పెట్టుకోవాలా. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే కనుక స్లో మోడ్ అనమాట. స్లో మోడ్ ఏంటంటే మీకు చాట్ అనేది చాలా స్పీడ్గా వస్తూ ఉంటుంది. రీచ్ అనేది పెద్దగా అయ్యాక మేము అంత ఫాస్ట్గా చదవలేమనుకుంటే కనుక మీరు ఒక 15 సెకండ్స్కి ఒకసారి అలా పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే చాట్ రూల్స్ ఏముండవు. మీకైతే హాట్ వర్డ్స్ కూడా పెద్దగా అయితే పట్టించుకోవద్దు. అండ్ చాట్ రూల్స్ గురించి ఒక చిన్న వర్డ్ చెప్తాను చూసుకోవచ్చు. చాట్ రూల్స్ ఏంటంటే ఎక్కువ స్పామ్ చేయొద్దు, బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయొద్దని చెప్పి ఒక మొక్క పెట్టండి, అయిపోయింది. అండ్ ఇక్కడ వాలెట్ చూసుకున్నట్టయితే కనుక కొన్ని కాయిన్స్ అనేవి మనం టాప్అప్ చేసుకొని వాళ్ళకైతే గిఫ్ట్ పంపించవచ్చు స్ట్రీమర్స్కి. కామెంట్ అయితే చదవాలనుకుంటే సూపర్ చాట్స్ అలానే దీంట్లో కూడా అలానే అనమాట. అండ్ బూయా టికెట్స్ అనేవి
అనేవి లైవ్ చూసినా కానీ రోజు లాగిన్ అవుతున్నా కానీ ఇస్తూ ఉంటారు. అండ్ ఒక కాయిన్ కనుక అంటే మనం స్ట్రీమర్కి సెండ్ చేస్తాం, మనం స్ట్రీమర్ కాబట్టి మనకి ఎవరైనా సెండ్ చేశారనుకోండి, ఒక్క కాయిన్ అంటే 12 పైసలు అనమాట. ఇది మీరైతే చూసుకోవచ్చు. దీనైతే క్యాష్ అవుట్ చేసుకోవాలంటే $40 ఉండాలి, అంటే 2800 రూపాయలు అయితే ఉంటే కనుక మనకి క్యాష్ అవుట్ అయితే చేసుకోవచ్చు. ఇదన్నమాట. ఇక్కడ నోటిఫికేషన్ సెంటర్ అని ఉంది కదా, మీకు ఎవరైనా ఫాలో కొట్టినా కానీ ఇక్కడైతే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే లైవ్ స్ట్రీమ్ అయిపోయిన తర్వాత హైలైట్ అనేది జనరేట్ అవుతుంది, అప్పుడు కూడా మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీరు లైవ్ చూసినందుకు ఏదైనా రివార్డ్ గెలుచుకున్నా కానీ ఇక్కడైతే మీకు వచ్చేస్తుంది అనమాట. ఇదనమాట నోటిఫికేషన్స్ గురించి. చూడండి, నన్ను ఫాలో చేసిన ప్రతి వాళ్ళు అయితే ఇక్కడ నోటిఫికేషన్ వచ్చింది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే కనెక్టెడ్ అకౌంట్స్ అని ఉంది కదా, దీని గురించి అయితే రండి. అండ్ ఇక్కడ నేనైతే నా అకౌంట్ అనేది లింక్ చేశా. మీరు ఎప్పుడు లింక్ చేస్తే మీ ఇన్ గేమ్ నేమ్ ఏది ఉంటుందో అదే ఉండిపోతుంది. మళ్ళీ అన్బిండ్ చేశారనుకోండి, మళ్ళీ దానికి కూల్ డౌన్ సెకండ్ 7 days ఉంటుంది. అందుకని చెప్పి అన్బిండ్ అనేది అస్సలు చేయొద్దు. క్రోనోకి అయితే 170 seconds పెంచారు, దీనికైతే 7 days ఉంటుంది, మామూలు విషయం కాదు. అండ్ బ్లాక్డ్ యూజర్స్ అంట, దీని గురించి అయితే మీరు అసలు పట్టించుకోవద్దు, ఎందుకంటే ఎక్కువ స్పామ్ చేసే వాళ్ళని బ్యాన్డ్ ఇందాక చూపించా కదా, దాని లాంటిదే ఇది కూడా. అండ్ మీకు ఏదైనా హెల్ప్ కావాలనుకుంటే ఇక్కడ హెల్ప్ సెంటర్ గురించి అయితే చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ వాచ్ అండ్ విన్ కూడా ఉంటాయి అన్నమాట. కొన్ని చూస్తే కనుక ఇక్కడ క్యాలెండర్ సింబల్ ఉంది కదా కింద, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ టికెట్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక్కడ మిషన్స్ అనేవి కంప్లీట్ చేసి డైలీ లాగిన్కి 25 అలా 75 అలా ఇస్తూ ఉంటారు. అండ్ 7 days లాగిన్ అయితే కనుక బూయా క్రేట్ అనేది ఒకటి ఉంటుంది, దాంట్లో AN94 ఇంకా గ్రోజా ఇంకా చాలా గన్స్ అనేవి ఉంటాయి, UMP కూడా. అండ్ ఇక్కడ లిమిటెడ్ టైం మిషన్ అని ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేసుకుంటే మీకైతే చాలా రకాల వాచ్ అండ్ విన్ ఆఫర్స్ అయితే కనపడతాయి. అండ్ మీకు దాని గురించి అయితే ఒక చూపిస్తాను ఆగండి. అండ్ మీకు అక్కడ లిమిటెడ్ టైం మిషన్ అనేది కదా, దీన్ని క్లిక్ చేస్తే కనుక 30 minutes వాచ్ చేస్తే అక్కడ 4 రివార్డ్స్ అయితే కనబడుతున్నాయి కదా, వాటిల్లో ఏదైనా సరే రావచ్చు. అలాగే కింద YCT స్ట్రీమర్స్ కూడా వాచ్ చేశారనుకోండి, 30 minutes, 60 minutes, 120 minutes, అక్కడ గో అనే ఆప్షన్ నొక్కితే ఎవరికి చూడాలో వాళ్ళదైతే చూపిస్తుంది. వాళ్ళు చూసారనుకోండి మీకైతే కొన్ని రివార్డ్స్ అయితే వస్తాయి. ఇదనమాట బూయా యాప్కి సంబంధించిన డీటెయిల్ ట్యూటోరియల్ అయితే. అండ్ వీడియో అందరికీ నచ్చుంటుంది అనుకుంటే, నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా వచ్చింటే సో ప్లీజ్ అన్న సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేసుకొని ఆల్ పైన సెట్ చేసి అయితే పెట్టేసుకోండి.